అన్న డ్రమ్ సీట్ తెచ్చినాం, ఈ జమ్మికుండ తెచ్చినాం, ఇది 6,000 అయింది. ఇది ఇప్పుడు ఫిడ్ చేద్దాం, ఇదైతే ఇప్పుడు చేద్దామా? దీనికి 2 టైర్లు వచ్చినాయి. ఇది ప్లాస్టిక్, ఇవి మన మిషన్లకేమో ఇంతే ప్లాస్టిక్. ఇవి రంధ్రాలు అన్నీ తీయాలి. వేపదికి అయితే మొత్తం తీయాలి, సన్న రకానికి అయితే మామూలుగా తీయాలి. ఫస్ట్ ఇవి ఉన్నాయా బర్మ వేయించి పెద్ద వేయించాలి రంధ్రాలు. అన్న జమ్మికుండలో డ్రమ్ సీట్ తెచ్చినాం, ఇది 6,000 అయింది మొత్తం. అంటే ఇది ఎట్లా అంటే ఇప్పుడు మా కాడ నాటేస్టోళ్ళకు మస్తు టైట్ ఉన్నది, లేబర్లకు మళ్ళీ మగ మనుషులకు కూడా మస్తు టైట్ ఉన్నదని ఇది తెచ్చినాం. అంటే మా కాడ ఇప్పుడు అందరు ఇదే వాడతారు. అంటే ఇది రూట్ వెటర్ కొడితే ఇది మస్తు యూజ్ అవుతుంది అన్న. కేజీలు కొట్టినా కానీ ఇలా గుంజుకోవచ్చు. చూని వాటి పో రాదే నీ ఇట్లా చూపెట్టే వాళ్ళకి ఇలా పోయాలన్న వాళ్ళు. అంటే ఇవి హోల్స్ తీసుకోవాలి, మనం హోల్స్ తీసుకుంటే బాగా పడుతుంది ఇలా ఇల్లుకి వెళ్ళి వడ్లు అనేది. దీంట్లో ఎంత అంటే మనం లీటరా కాదు 2 కిలోల దాకా ఇలా పడితే వడ్లు. ఇది ఇద్దరు గుంజుకోవచ్చు. ఇద్దరు ఎంత రోజు 3 ఎకరాలు గుంజచ్చు. ఇద్దరు అయితే ఒక్కడైతే 2 ఎకరాల దాకా గుంజుకోవచ్చు. ఒక్కడు గుంజుకుంటే ఏమవుతుంది, ఈ కాలువలో అనేది ఇలా పడుతుంది. ఇప్పుడు ఇద్దరు గుంజుకుంటే ఈ టైర్ ఉన్నదా, ఇగో నువ్వు నాడు కొంచెం, ఇగో ఈ టైర్లు అనేది ఈ కాలు అనేది ఇలా పడుతుంది. మళ్ళీ ఇటు వచ్చేటప్పుడు కూడా ఇది ఇటే రావాలి, మళ్ళీ ఈ అచ్చునే రావాలి ఆ టైర్ కూడా. మీకు అట్లయితేనే సెట్ అవుతుంది డ్రమ్ సీట్. 10 ఎకరాలల్లో 7 ఎకరాలు అంటే సీడ్ పెడతాను, 3 ఎకరాలు గుంజుకుంటున్నాం. దీనివల్ల ఒక ఎకరాన 12 మంది, నేను కాక ఒక కైకిలి మనిషిని పెట్టుకుంటున్నా. కైకిలి మనిషిని మేము ఇద్దరం కలిసి ఒకరోజు 3 ఎకరాలు గుంజుకుంటున్నాం. ఎకరాన 12 మంది కైకిళ్ళ పైసలు మిగులుబాటు అవుతున్నాయి. ఈ 12 మందికి కైకిళ్ళకి ఇచ్చే ఒక మగ మనిషికి 1000 రూపాయలు ఇస్తే మొత్తం డ్రమ్ సీడ్ గుంజుడు అయిపోతుంది. మంచిగా లూటర్ కొట్టుకొని అయినా లేకపోతే అది వీల్స్ అయినా కొట్టుకొని జంబు కొట్టుకున్నాక నీళ్ళు స్టోరేజ్ బాగా ఉండకుండా మామూలుగా గుంజుకొని నిదానంగా గుంజుకొని పోతే వడ్లు 2 కిలోలు పోసి దెబ్బ గుంజకుండా నిదానంగా గుంజితే డ్రమ్మున వండు వాడకుండా నీట్గా వడ్లు పడతాయి. మళ్ళీ ప్లస్ ఒకటి ఏంటిదంటే, మీకు అవగాహన లేకపోతే డ్రమ్ము గుంజిన తర్వాత ఈ సాళ్ళకి వెళ్ళి మిగిలిన వడ్లు ఉంటాయి కదా, పొలం అంతటా మళ్ళీ చల్లుకోవచ్చు. ఒక విధానంగా మొలుతాయి. దీని వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను అన్న. ఇప్పుడు మనదే ఉన్నది 6 ఎకరాలు, అది ఇంకా 3 రోజుల గుంజుతాం. అంటే ఏది ప్రాసెస్ అని ఎట్లా ప్రాసెస్ అని నేను అప్లోడ్ కూడా చేస్తాను దీని ఫుల్ వీడియో. అంటే మీకు అర్థమవుతుంది ఫ్యూచర్లో, అంటే నాటెత్తే ఎంత లాభం వస్తుంది, దీంతో ఎంత లాభం వస్తుంది అనేది.